నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇక ఈ ఏడాది జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమం కూడా హైదరాబాద్లో అయితే నిర్వహించనున్నట్టుగా ఇప్పటికే నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం 2025 మే 7వ తేదీ నుంచి కూడా 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగనున్నాయి. అదేవిధంగా మిస్ వరల్డ్ ప్రారంభ ముగింపు వేడుకలు కూడా ఇక్కడే ఉంటాయని కూడా నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే తెలిపింది. ఇక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. దీనికి దాదాపు ఈ పోటీలో 120 దేశాల నుంచి యువతలందరూ కూడా పాల్గొనున్నారు. కాగా ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో అయితే జరగనున్నాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారని చెప్పొచ్చు. ఇక యువతలు ముఖ్యంగా అయితే మిస్ వరల్డ్కి సంబంధించి మిస్ వరల్డ్లో పాల్గొనడానికి కూడా ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఆతృతతో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా దాదాపు 120 దేశాల నుంచి కూడా చాలామంది యువతలు కూడా పాల్గొనబోతున్నారని ఇప్పటికే సంస్థ వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మెల్లి స్థాపించారు. ఇక దశాబ్దాలుగా ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. కాగా 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎంత ఉత్సాహంతో ఉంటారు అన్నది కూడా ఇక యువతలు ముఖ్యంగా, ఎందుకంటే మిస్ ఇండియాకి సంబంధించి కావచ్చు, మిస్ వరల్డ్కి సంబంధించి కావచ్చు, యువతలందరూ కూడా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎంతో ఉత్సాహంతో ఉంటారు. దీంట్లో ఎంతో ఇష్టంగా దీంట్లోకి చాలామంది ప్యాషనెటిక్గా ఉంటారు, ప్యాషన్తో వస్తూ ఉంటారు. మరి దానికి కూడా ఇప్పుడు ఎంతో ఉత్సాహం కూడా యువతలు చూపిస్తున్నారని చెప్పాలి. ఇక భారతదేశంలో చివరిగా 1996లో మిస్ వరల్డ్ టీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే తిరిగి 3 దశాబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో, అది కూడా తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించడం అనేది చాలా ఒక ఎగ్జైట్మెంట్ అని చెప్పొచ్చు అందరికీ. అందరూ కూడా అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన అటువంటి శుభవార్త అని చెప్పొచ్చు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా యువతలు. అదేవిధంగా హైదరాబాద్ మొత్తం కూడా చూడ్డానికి నలుమూలల నుంచి కూడా రాబోతుంది. ఇక దానికి కూడా అందరూ కూడా సిద్ధమైపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ నిర్వహించడానికి కూడా సిద్ధమైపోయింది. ఇక అందరూ కూడా దీనికోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మే 7వ రోజు కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభం అవబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి అయితే మొదట ఢిల్లీలో ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించగా తాజాగా ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహించినట్లు కూడా ప్రకటించారు. అయితే హైదరాబాద్లో నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే తెలంగాణలో నెంబర్ 1గా ఉంది హైదరాబాద్. మరి హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఎందుకు నిర్వహించకూడదు అని కూడా ఆ సంస్థ ఆలోచన చేసింది. ఇక హైదరాబాద్లో నిర్వహిస్తే ఎంత బాగుంటుంది. మరి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వెల్కమ్ చెప్పబోతోంది. అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా వేదిక అవ్వబోతోంది. దీనికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యావత్ తెలంగాణ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా 120 దేశాల నుంచి కూడా రాబోతున్నారంటేనే అసలు ఎంతో ఎగ్జైట్మెంట్ అందరిలో. ఎందుకంటే ప్రతి దేశం నుంచి కూడా, అంటే ఇతరత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక్కొక్క దేశం నుంచి కూడా ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్ని దేశాల నుంచి కలిపి కూడా ముఖ్యంగా మన హైదరాబాద్కి రావడము, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా అసలు ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏదైతే మేలో జరగబోయేటువంటి మే 7న మొదలవబోయేటువంటి ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు అని తెలుసుకోవడానికి కూడా చాలా ఎగ్జైటింగ్ అనేది అనిపిస్తోంది ప్రతి ఒక్కరికి. ఇక మొత్తానికి కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరు అందుకోబోతున్నారు, ఆ కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.